'లైలా' మూవీతో ఆయన విశ్వక్ సేన్ గారు హిట్ కొట్టారా? హలో ఆల్ వెల్కమ్ టు సినిమా బండిల్. హియర్ ఈస్ ఎ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ 'లైలా' స్టారింగ్ విశ్వక్ సేన్, ఆకాంక్ష అండ్ అభిమన్యు సింగ్, డైరెక్టెడ్ బై రామ్ నారాయణ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ పెద్దగా నచ్చలేదు. కొంచెం రొటీన్ స్టోరీలా అనిపించింది. అండ్ మూవీలో కామెడీ మాత్రం కొంచెం బాగానే వర్కౌట్ అయింది అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ కామెడీ ఇంకా మూవీలో పెద్దగా అంతగా ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించలేదు. ఇక ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇక ప్లాట్ విషయానికి వస్తే విశ్వక్కి చిన్నప్పటి నుంచి మేకప్ అంటే చాలా ఇష్టం. అది తెలిసి విశ్వక్ వాళ్ళ అమ్మ విశ్వక్కి గిఫ్ట్ గా ఒక బ్యూటీ పార్లర్ ని ఓపెన్ చేస్తుంది. అయితే విశ్వక్కి ఆ పార్లర్ వల్లే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఆ ప్రాబ్లమ్స్ వల్ల విశ్వక్ ఆ పార్లర్ కి దూరం అవ్వాల్సి వస్తుంది. సో ఇంతకీ ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, విశ్వక్ వాటిని ఎలా సాల్వ్ చేశాడు, అండ్ మళ్ళీ విశ్వక్కి ఆ పార్లర్ వచ్చిందా లేదా అనేది స్టోరీ. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే లేడీ గెటప్ లో విశ్వక్ సేన్ యాక్టింగ్ బాగా అనిపించింది. హీరోయిన్ ఆకాంక్ష యాక్టింగ్ మాత్రం అంతగా అనిపించలేదు. బట్ వీళ్ళిద్దరి కన్నా నాకు అభిమన్యు సింగ్ గారి యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. అలాగే వినీత్ కుమార్ గారి కామెడీ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కమింగ్ టు ది టెక్నికాలిటీస్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ లియోన్ జేమ్స్ గారు. మూవీలో 1 or 2 సాంగ్స్ తప్ప మిగతా సాంగ్స్ అంతగా ఏం అనిపించలేదు. అండ్ బీజిఎం కూడా అంతగా ఏం లేదు. అండ్ ఈ మూవీకి సినిమాటోగ్రఫర్ వచ్చేసి రిచర్డ్ ప్రసాద్. సినిమాటోగ్రఫీ వర్క్ బాగానే ఉంది. అండ్ ఈ మూవీ ప్రొడ్యూసర్ సాహు గార్పాటి. మజిలీ మూవీని కూడా ప్రొడ్యూస్ చేసింది ఈయనే. అండ్ చిరంజీవి గారి నెక్స్ట్ మూవీకి ప్రొడ్యూసర్ ఈయనే. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ది డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, రామ్ నారాయణ్. డైరెక్షన్ పరంగా పర్లేదు అనిపించింది. బట్ స్టోరీని ఇంకొంచెం బెటర్ గా రాసుంటే మూవీ అవుట్పుట్ ఇంకా బెటర్ గా ఉండేదేమో అని అనిపించింది. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ ని కూడా బాగా రాసుంటే బాగుండేది అనిపించింది. కొన్ని సీన్స్ అక్కడక్కడ కొంచెం ఓవర్ గా అనిపించాయి. బట్ యాజ్ ఐ మెన్షన్ ఎర్లియర్, కామెడీ కొంచెం బాగానే వర్కౌట్ అయింది. అభిమన్యు సింగ్ అండ్ వినీత్ కుమార్ గారి యాక్టింగ్ అండ్ సీన్స్ చాలా బాగున్నాయి. సో విశ్వక్ గారు, యాజ్ ఎ జనరల్ ఆడియన్ గా ఒక స్మాల్ రిక్వెస్ట్, కొంచెం మంచి స్టోరీస్ సెలెక్ట్ చేసుకోండి సార్. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గాయస్. నా రేటింగ్ వచ్చేసి 2 out of 5. మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.